మూడు పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అని, ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టించారని, సీఎం జగన్ సభలకు ప్రజలు తరలివస్తున్నారన్నారు. చంద్రబాబు అండ్ కో ఎంత బురద జల్లినా ప్రజల గుండెల్లో ఉన్న జగన్ను ఏమీ చేయలేరన్నారు. నాడు విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్న పార్టీలు నేడు పొత్తు పెట్టుకున్నాయని, ప్రధానిని ఆనాడు చంద్రబాబు ఏమన్నారో ప్రజలకు గుర్తుందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పొరపాటున ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని అన్నారు. ప్రజాగలం ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. ముగ్గురు కలిసి పోటీ చేసినా సీఎం జగన్ను ఓడించలేరని అన్నారు. చంద్రబాబు జీవితమంతా అభద్రతా భావంతో బతుకుతున్నారని తెలిపారు. ప్రజాగలం సభలో మైకు మోగబోయిందని, మైకు కూడా సరిచేసుకుని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రజల గుండెలో నిలిచిపోయారని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టించారని తెలిపారు. సీఎం జగన్ సభలకు ప్రజలు తరలి వస్తున్నారని అన్నారు. ఆ మూడు పార్టీల సభలను జనం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పవన్తో కాదని తెలిసి మోడీతో పొత్తు పెట్టుకున్నారని, చంద్రబాబు అండ్కో ఎంత బురద జల్లినా ప్రజల గుండెల్లో ఉన్న జగన్ను ఏమీ చేయలేరు అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారో, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా కాదా? ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న మాట వాస్తవం కాదా? ఒకళ్ళొకళ్ళు దూషించుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయి. పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు. కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసుకున్నామంటే అమాయకుల ప్రజలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి కానుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించామని, సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయన్నారు. దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రూట్ మ్యాప్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇడుపులపై నుండి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలు పెడతారని అన్నారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలుస్తారని, సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో బస్సు యాత్ర సాగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుందని, తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సజ్జల పేర్కొన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారని అన్నారు. ప్రొద్దుటూరులో తొలి సిద్ధం సభ జరుగుతుందని, సీఎం జగన్ సభలకు ఊర్లకు ఊరే కదిలి వస్తాయని అన్నారు. అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయని, ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. వారి నుండి సలహాలు, సూచనలు తీసుకుంటారని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర ఉండేలా చూస్తున్నామన్నారు. తొలి రోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుందని, రెండవ రోజు నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్, నంద్యాలలో బహిరంగ సభ, 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు. 27వ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో, అలాగే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో, ఆశయ సాధన ఏదైతే ఉందో, ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో, అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్, సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్ళి శాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతికి ఆస్కారం లేకుండా ఇవి చేయడము, ఈ కొత్త విధానాలు, కొత్త పథకాలు, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో 24/7, ఇప్పుడు ఎన్నికల సమయంలో
జనంలో కూడా అలాగే 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. యాత్రలోనే హాలిడేస్ వచ్చినా పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు. ఆయన షెడ్యూల్ కూడా, ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారు చేయింది. ఆంధ్రప్రదేశ్ 160కి పైగా అసెంబ్లీ స్థానాలు అనే నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపట్లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించింది. ఎన్డీఏకు లోక్సభలో 400కు పైగా స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 160కి పైగా అసెంబ్లీ స్థానాలు అనే నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చినా అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు. తన ఇంటి వద్ద బెంచీలు ధ్వంసం చేయటాన్ని తప్పుపట్టారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ నియోజకవర్గంలో పేదరికం లేకుండా చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. లోకేష్ సమక్షంలో ఎర్రబాలెం, కురగల్లు, నిడమర్రు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు టీడీపీలో చేరారు. 2019లో తాను ఓడిపోయినా నియోజకవర్గంలోని ఉండి దాదాపు 25 కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈసారి తనను భారీ మెజారిటీతో శాసనసభకు పంపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లా వ్యాప్తంగా 2192 గ్రామ వార్డు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధుల ఫోటోలు, పోస్టర్లు, గోడ రాతలు తొలగించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో 10,693 ఫోటోలు, పోస్టర్లు, బ్యానర్లు, 1777 గోడ రాతలపై పెయింటింగ్ తొలగించామని, 1102 విగ్రహాలపై ముసుగులు కప్పినట్లు వెల్లడించారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేసేందుకు 42 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటాతో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేసేందుకు ఎంపీ, డీఓ, మున్సిపల్ కమిషనర్తో కూడిన 30 ఎంసీసీ టీములు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్లైంట్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 0866257051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, వాట్సాప్ నెంబర్ 9154970454కు యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా, ఎపిక్ కార్డులు, పోలింగ్ స్టేషన్కు సంబంధించి ఫిర్యాదులు ఉంటే 1950 కాల్ సెంటర్కు సంప్రదించాలని కోరారు. కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఓటర్ సర్వీస్ పోర్టల్లో నమోదు చేసి వాటిని పరిష్కరిస్తామని తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఉల్లంఘనలకు సంబంధించి ప్రతి పౌరుడు సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలియజేశారు. 202 విగ్రహాలపై ముసుగులు కప్పినట్లు వెల్లడి. జిల్లాలో మోడల్ కోడ్ 42 ఫ్లై చేశామన్నారు. ఢిల్లీరావు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటాతో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేసేందుకు ఎంపీ, డీఓ, మున్సిపల్ కమిషనర్తో కూడిన 30 ఎంసీసీ టీములు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిశీలన ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 0866257051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, వాట్సాప్ నెంబర్ 9154970454కు యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా, ఎపిక్ కార్డులు, పోలింగ్ స్టేషన్కు సంబంధించి ఫిర్యాదులు ఉంటే 1950 కాల్ సెంటర్కు
సంప్రదించాలని కోరారు. కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఓటర్ సర్వీస్ పోర్టల్లో నమోదు చేసి వాటిని పరిష్కరించి ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఉల్లంఘనలకు సంబంధించి ప్రతి పౌరుడు సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలియజేశారు. 202 విగ్రహాలపై ముసుగులు కప్పినట్లు వెల్లడించారు. జిల్లాలో మోడల్ కోడ్ 42 ఫ్లై చేశామన్నారు. ఢిల్లీరావు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటాతో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేసేందుకు ఎంపీ, డిఓ, మున్సిపల్ కమిషనర్తో కూడిన 30 ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్లైంట్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 086625700051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, వాట్సాప్ నెంబర్ 9154970454కు యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాజకీయ నాయకులు, ప్రజలు, సోషల్ మీడియా యూజర్లు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా హెచ్చరించారు. గతేడాది డిసెంబర్ 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు 35,992 లీటర్ల మద్యం, 165.7 కేజీల గంజాయి, విలువైన లోహాలు 33.97 కేజీలు, నగదు 4.19 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళ్లితే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళ్తే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. లెక్కలు చూపించకుంటే ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామని తెలిపారు. లాడ్జీ, హోటల్స్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని, అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటామని సిపి చెప్పారు. యాప్ ద్వారా పొలిటికల్ ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశామన్నారు. 3000 మందికి పైగా బైండ్ ఓవర్ చేశామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు పెట్టొద్దని యూజర్లకు సిపి కాంతిరాణ టాటా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు మరికొన్ని చోట్ల అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు 35,992 లీటర్ల మద్యం, 165.7 కేజీల గంజాయి, విలువైన లోహాలు 33.97 కేజీలు, నగదు 4.19 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళ్లితే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళ్తే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. లెక్కలు చూపించకుంటే ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామని తెలిపారు. లాడ్జీ, హోటల్స్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని, అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటామని సిపి చెప్పారు. యాప్ ద్వారా పొలిటికల్ ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశామన్నారు. 3000 మందికి పైగా బైండ్ ఓవర్ చేశామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు పెట్టొద్దని యూజర్లకు సిపి కాంతిరాణ టాటా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు మరికొన్ని చోట్ల అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. ఈ ఎన్నికలు సజావుగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది డిసెంబర్ 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు 35,992 లీటర్ల మద్యం, 165.7 కేజీల గంజాయి, విలువైన లోహాలు 33.97 కేజీలు, నగదు
4.19 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళ్లితే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండే వ్యక్తి ఎవరో ప్రజలే చెప్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. తాను పోటీ చేస్తే ఏ సింబల్ అని చూడం, బోడే ప్రసాద్కు మాత్రమే ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు. ప్రజలందరి కోరిక నెరవేర్చాలని అధినేత చంద్రబాబును అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. తాడిగడప 12వ డివిజన్ రామానగర్ కట్ట ప్రాంతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకి ప్రజాదరణ పెరిగిపోతోందని అన్నారు. బోడే ప్రసాద్కు సీటు ఇవ్వాలి, బోడే ప్రసాద్కు ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపుతూ ఉంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ నియోజకవర్గంలో చంద్రబాబు ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రజాదరణ చూసి తనపై పోటీ చేసే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరించరని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండే వ్యక్తి ఎవరో ప్రజలు చెబుతున్నారని అన్నారు. తాను పోటీ చేస్తే ఏ సింబల్ అని చూడం, బోడే ప్రసాద్కు మాత్రమే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉన్నారని చెప్పారు. ప్రజల రుణం తీర్చుకుంటూ నియోజకవర్గ బాధ్యత తీసుకుని అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో చంద్రబాబు గారి ఆశీస్సులు నాకు ఉంటాయని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఉంటాయి కూడా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాదరణ చూసి మరి నా మీద పోటీ చేసే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతా ఉన్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరించరు. స్థానికంగా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండే వ్యక్తి ఎవరని వాళ్లే చెప్తా ఉన్నారు. నేను ఎవరికో ఓటేస్తే వాళ్ళు ఎక్కడో ఉంటారో మాకే తెలియదయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నావు, నువ్వు కావాలి మాకు, నువ్వు పోటీ చేస్తే ఏ సింబల్ అని కూడా చూడడం, బోడే ప్రసాద్ అని నీకు ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలియజేస్తా ఉంటే ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉన్నానని చెప్పి అనుకుంటా ఉన్నా. తప్పకుండా ప్రజల రుణం తీర్చుకుంటా ఈ నియోజకవర్గ బాధ్యతలు అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, సేవ అవ్వచ్చు, ప్రతి దానిని కూడా నేను బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చివరిగా ప్రజలందరి కోరిక నెరవేర్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తా ఉన్నాం. బోడే ప్రసాద్ తనయుడు బోడే వెంకట్రాం మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేది బోడే ప్రసాద్ అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతం, ప్రతి సమస్య పట్ల బోడే ప్రసాద్కు అవగాహన ఉందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చేవారికి ఈ ప్రాంతం గురించి, ఇక్కడ సమస్యల గురించి తెలియవని, గెలిచినా ఓడినా వారు ఇక్కడ ఉండరని అన్నారు. ప్రజల కోసం పనిచేసే బోడే ప్రసాద్కు చంద్రబాబు సీటు ఇస్తారని ఆశిస్తున్నారని, ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలిపారు. ప్రజలే మాకు న్యాయం చేస్తారని మేమందరం నమ్ముతున్నాం. ప్రజలు కూడా నమ్ముతున్నారు. బోడే ప్రసాద్ గారు వస్తేనే పెనంలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలే మాకు తిరిగి చెప్తున్నారు. మీరు వెళ్ళండి అమ్మా, నాన్నగారిని మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. అది మాకు చాలు. ఏ నాయకులు ఎవరిని ధైర్యం ప్రజలు ఇస్తున్నారు ఈనాడు మాకు, అది చాలండి మాకు. మేము ఏ పార్టీ అయినా కానీ తెలుగుదేశం పార్టీయే మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ మాకు అన్యాయం జరిగితే పోటీకి మేము ప్రజలు కూడా సిద్ధం అంటున్నారు. ప్రసాద్ గారికి ఓటేయడానికి సిద్ధం అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉండే మనిషి. ఇప్పుడు వచ్చేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు వాళ్ళకి. అసలు ఇక్కడ గెలిచాక ఉంటాడో తెలియదు, పోతాడో తెలియదు, అసలు ఉంటాడో కూడా తెలియదు. వాళ్ళ సమస్యల గురించి తెలియదు వచ్చేవాడికి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల పక్షపాత ప్రభుత్వమని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా హజ్ యాత్రికులకు నిధులు కేటాయించారని వెల్లడించారు. ముస్లిం సోదరులు సీఎం జగన్ కు అండగా ఉండి మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవానీపురం హజరత్ సయ్యద్ గాలిబ్ షాహీద్ దర్గాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్లో పాల్గొన్నారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ గత 8 రోజులుగా ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్నారని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో కఠిన దీక్షలు చేస్తారని తెలిపారు.
ముస్లింల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ కృషి చేశారని పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు 80,000 రూపాయలు అందించి గన్నవరం నుండి పంపేలా కృషి చేశారని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింల పక్షపాతిగా అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఆయన తరహాలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్ ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ముస్లిం సోదరులు సీఎం జగన్కు అండగా ఉండి మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం అయిన తనకు సీటు కేటాయించారని వెల్లడించారు. కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లింల పట్ల పక్షపాతిగా ముస్లింలకు ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉన్నారు. 4% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే ముస్లిం పిల్లలు ఆ రిజర్వేషన్ ద్వారా ఎంతోమంది మంచి చదువులు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదగడం జరిగింది. మరి అదే రీతిలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు పెద్దపీట వేసి అనేక సదుపాయాలు, అనేక మంది రాజకీయంగా ఎదగాలి, వాళ్ళు తను మంచి ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి మంచి సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకి చేరువయ్యి ప్రజలు ఆదరాభిమానాలు పొందుతున్నారు. ముఖ్యంగా ముస్లిం సోదరులకి ఏదైతే తన తండ్రి ఆశయ సాధన కోసం ఒక అడుగు ముందుకేసే ముస్లిం సోదరులకి అండగా ఉండారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 అడుగులు ముందుకేసి ముస్లింలకి నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ముస్లిం సోదరులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ముస్లిం సోదరులందరూ కలిసి కట్టుగా ఉంటారని. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని అన్నారు. జగన్ హయాంలో 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని తెలిపారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్కు రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. 4వ డివిజన్ శ్రీనివాసనగర్, బ్యాంక్ కాలనీ, అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో దేవినేని సుధీర, 10వ డివిజన్ ఆర్ఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో దేవినేని క్రాంతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ను గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.